ఎంత పెళ్లి చేశా, నేను చేసినట్టు ఎవడూ చేయలా, మా అమ్మాయి పెళ్లికి 4 లారీలు సారీ పంపించా. 4 లారీలు సారీ ఎందుకంటే 4 రోజులైనా కాపురం చేస్తారో లేదో కనుక్కో. ఈ సారీ దేనికి పని లేక అంటే మరి ఒక్కోసారి ఈ పంపిన సారెలు ప్రదర్శించిన వైభవాలే కాపురాన్ని కొలగొట్టేస్తాయండి. అహంకారం వచ్చేస్తుంది అక్కడ. అవసరమైన వేవో ఇస్తారు. కాపురానికి సారి ఎందుకు వచ్చిందమ్మా ఆలోచిస్తే తెలుస్తుంది. కొత్త కాపురం పెడుతున్నారు, అన్నీ కొనుక్కోవాలి కదా. కొన్ని పుట్టింటి వాళ్ళు ఇస్తే కొంత భారం తగ్గుతుంది. అందుకని ముందు ఏదో 10 రోజులు సరిపడి ఏదో ఇవ్వాలి. జీవితాంతం సరిపడి ఇవ్వక్కర్లేదు. ఊరంతా పంచిపెట్టడం దేనికో తెలుసా? ఊరంతా పంచిపెట్టడం ఎందుకు? వీళ్ళు పెళ్ళయ్యారు లేదా వంకర సంబంధం పెట్టుకుని కాపురం పెడుతున్నారు అనుకోకండి, మీ ఊళ్ళో ఉంటారో వీళ్ళు దంపతులే అని చెప్పడం కోసం ఇంటింటికి తిరిగి మా అమ్మాయికి పెళ్ళి అయిందండి, సరే మా కోళ్ళు వచ్చిందండి, సరే మా కోళ్ళు వచ్చిందండి, సరే అంటే ఈ కొడుకు కోళ్ళు ఊళ్ళో ఏ ఇంట్లో కాపురం పెట్టినా కూడా వాళ్ళ సక్రమ వివాహం చేసుకున్న దంపతులుగా ఊరందరూ భావించడం కోసం సారి పంచి పెడతారు తప్ప అహంకారం ప్రదర్శించడానికి కాదు.